సేవ్ యువర్ డాక్యుమెంట్స్ డిజిటల్లీ అండ్ ఫిజికల్లీ. సో థంబ్నెయిల్ చూసారు కదా. సో మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, సో మన వాళ్ళకి ఇంకో కొన్ని రోజుల లోపల కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఈ వీడియోని చేస్తున్నా. ఐదర్ మీరు బీఎస్సీ ఎంఎల్టీకి అప్లై చేసినా, బీపీటీకి అప్లై చేసినా, ఏహెచ్ఎస్కి అప్లై చేసినా, సో మీరు కాలేజ్ లోపల జాయిన్ అయిన తర్వాత మీ సర్టిఫికేట్లు అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అన్నట్టు. సో ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేసే ముందు మనం కొన్ని థింగ్స్ని ఫాలో కావాలి అండ్ కొన్ని లైఫ్ సేవింగ్ హ్యాక్స్ని ఫాలో అయితే తర్వాత రిగ్రెట్ కాము. తర్వాత మనకు సర్టిఫికేట్స్ తోటి ఎట్లాంటి యూజ్ ఉన్నా కూడా మనం వాటిని వాడుకోవచ్చు. సో ఎట్లా అని చెప్పి నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్గా చెప్తా. అండ్ ఈ ఇన్ఫర్మేషన్ తెలియని మీ ఫ్రెండ్కి ఈ వీడియోని పక్కా షేర్ చేయి. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండు. సో ఎవరు కూడా చెప్పరు. సో చాలామందికి ఈ విషయం అనేది తెలియదు. అండ్ చాలామంది ఏంటంటే తర్వాత రియలైజ్ అవుతారు, ఓహో అవును కదా అని చెప్పి. సో ఇప్పుడు ఎవరికి కూడా తెలియదు, ఎవరు కూడా లైక్ దీని మీద పెద్ద కాన్సన్ట్రేషన్ పెట్టరు అన్నట్టు. అండ్ ఎవరు కూడా ఇన్ఫర్మేషన్ షేర్ చేయరు. సో మన ఛానల్ లోపల తెలుసు కదా, మనం లైక్ ఇంపార్టెంట్ అప్డేట్స్తో పాటు చాలా ఇంపార్టెంట్ థింగ్స్ని కూడా ముందే చెప్తూ ఉంటాం. తర్వాత మీరు రిగ్రెట్ కావద్దు, ఓకేనా. సో ఇది ఒక బెస్ట్ లైఫ్ సేవింగ్ హ్యాక్ అని చెప్తాను నేను. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు సో ఏం చేయాలి మనం ఫస్ట్ అంటే, సో ఎప్పుడైతే సీట్ అలాట్మెంట్ అవుతుందో మనం కాలేజ్కి వెళ్ళినప్పుడు మన సర్టిఫికేట్లన్నీ వాళ్ళు తీసుకుంటారు. సో దట్ మీకు మధ్య లోపల మీ సర్టిఫికేట్లు కావాలంటే మనకు సర్టిఫికేట్స్లు ఇవ్వడం అయితే జరగదు అన్నట్టు. సో ఆ సిచ్యువేషన్ మనకి రావద్దు అంటే మనం ఏం చేయాలి కదా అంటే, సో మన డాక్యుమెంట్స్ని ఫిజికల్గా డిజిటల్గా స్టోర్ చేసి పెట్టుకోవాలి. సో ఎట్లా స్టోర్ చేసుకోవాలంటే ఫస్ట్ ఫిజికల్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత డిజిటల్ గురించి మాట్లాడుకుందాం. సో ఫిజికల్ విషయానికి వస్తే మీరు మీ డాక్యుమెంట్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అని అంటే జిరాక్స్, ఓకేనా. సో మీ దగ్గర ఎన్ని సెట్లు లైక్ ఎన్ని ఒరిజినల్స్ ఉన్నాయో అన్ని ఒరిజినల్స్కి సంబంధించి ఒక 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ని మీరు మీ దగ్గర పెట్టుకోవాలి. లైఫ్ టైం అవి మీ దగ్గర ఉండేలాగా ప్లాన్ చేసుకోవాలి మీరు, ఓకేనా. సో కొన్ని కాలేజ్ లోపల ఎట్లుంటుంది కదా అంటే, మీరు జాయినింగ్ టైంలో వెళ్ళినప్పుడు వాళ్ళు మీ ఒరిజినల్ సెట్ తీసుకుంటారు అండ్ దాంతోపాటుగా 1 to 2 సెట్స్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ కూడా తీసుకుంటారు. సో అవి కాకుండా మీ దగ్గర ఒక 5 సెట్స్ ఆఫ్ జిరాక్స్ మీ దగ్గర ఉండాలి, ఓకేనా. సో ఎప్పటికీ లైక్ అరౌండ్ ఒక 4 to 5 ఇయర్స్ మీ దగ్గర ఆ సెట్ ఆఫ్ జిరాక్స్ కాపీస్ అనేది ఉండాలి, ఓకేనా. సో యూ హ్యావ్ టు స్టోర్ లైక్ దట్. ఫిజికల్గా ఎట్లా స్టోర్ చేసుకోవాలి అంటే జిరాక్స్ కాపీస్. సో మనకి మహా అంటే అన్ని సర్టిఫికేట్లు కలిపి సో ఒక సెట్ జిరాక్స్ తీసుకోవాలంటే 20 to 30 రూపీస్ అవుతాయి. బల్క్గా తీసుకున్నారు అనుకో, ఒక 10 సెట్ల జిరాక్స్లు తీసుకుంటే అరౌండ్ 200 to 300 రూపీస్ అవుతాయి, ఓకేనా. 200కి వెళ్ళి 300 రూపాయలు మాత్రమే అవుతాయి. సో వాట్ యూ హ్యావ్ టు డూ ఇస్, మీరు బల్క్ ఒకసారి ఒక 10 సెట్స్ ఆఫ్ జిరాక్స్ని తీసి పెట్టుకుంటే సో మీకు ఫర్దర్గా హెల్ప్ అవుతూ ఉంటాయి అన్నట్టు, ఓకేనా. సో ఒక 5 సెట్స్ మీ దగ్గర ఉంటే మీరు జాయిన్ అయినప్పుడు మీ కాలేజ్ వాళ్ళకి 1 to 2 సెట్స్ జిరాక్స్ ఇస్తే సరిపోతుంది, ఓకేనా. అండ్ దెన్ ఫిజికల్గా స్టోరింగ్ అనేది సెట్స్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని పెట్టుకొని సరిపోతుంది. అండ్ దెన్ కమ్స్ టు డిజిటల్గా మనం మన డాక్యుమెంట్స్ని ఎట్లా స్టోర్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే, మనం మన డాక్యుమెంట్స్ని ఫస్ట్ సో ఎన్ని ఒరిజినల్స్ ఉన్నాయో అన్ని ఒరిజినల్స్ని డాక్ స్కానర్ లోపల స్కాన్ చేసి మనమైతే వాటిని ఒక పీడిఎఫ్ ఫార్మాట్ లోపల పెట్టుకోవాల్సి ఉంటుంది. డాక్ స్కానర్ లోపల స్కాన్ చేసి జేపీఈజీ ఫార్మాట్ ఆర్ పీడిఎఫ్ ఫార్మాట్ లోపల వాటిని పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా, ఇప్పుడు ఎస్ఎస్సి మెమోని అండ్ ఇంటర్మీడియట్ మెమోని, 6th to 10th బోనఫైడ్ని అండ్ 1 to 5th బోనఫైడ్ని ఎన్ని ఉంటే అన్నిటినీ సపరేట్ ఫొటోస్ లాగా తీసుకోవాలి. లేకపోతే సపరేట్ డాక్ స్కానర్ లోపల ప్రతి ఒక్క డాక్యుమెంట్ని స్కాన్ చేయాలి. లేకపోతే ఇంటర్నెట్ సెంటర్కి వెళ్తే వాళ్ళు లైక్ ప్రింటర్ ఏదైతే ఉంటుందో ప్రింటర్ లోపల స్కాన్ చేస్తారు, పీడిఎఫ్ ఫార్మాట్కి కన్వర్ట్ చేస్తారు. అట్లా మనం పీడిఎఫ్ ఫార్మాట్ లోపలికి కన్వర్ట్ చేసుకోవాలి. లేకపోతే ఫొటోస్ లోపల హై క్వాలిటీ ఉండేలాగా ప్రతి డాక్యుమెంట్ని మనం స్కాన్ చేసి మన దగ్గర పెట్టుకోవాలి. అండ్ ఆ డాక్యుమెంట్స్ని ఏం చేయాలి కదా అంటే, సో వీ హ్యావ్ టు అప్లోడ్ ఇట్ ఇన్ అవర్ గూగుల్ డ్రైవ్. డిజిలాకర్ అని చెప్పి ఉంటాయి అండ్ గూగుల్ డ్రైవ్ ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ లోపల కానీ డిజిలాకర్లో కానీ అప్లోడ్ చేసి పెట్టుకోవాలి, ఓకేనా. సో మనకి గూగుల్ డ్రైవ్ లోపల ఒక ఫోల్డర్ సపరేట్గా మై డాక్యుమెంట్స్ అని చెప్పి, మై ఫైల్స్ అని చెప్పి, సో ప్రతిది కూడా డాక్యుమెంట్ ఫార్మాట్లో అప్లోడ్ చేసి పెట్టుకోవాలి. సో దట్ ఏమవుతుంది కదా అంటే, ఏదో ఒక సిచ్యువేషన్ లోపల మీకు ఆ డాక్యుమెంట్స్ కావాలి అంటే మాత్రం యూ క్యాన్ డౌన్లోడ్ ఇట్, ఓకేనా. సో వాటిని డైరెక్ట్ పీడిఎఫ్ ఫార్మాట్ లోపల మీరు వేరే వాళ్ళకి షేర్ చేయవచ్చు అండ్ వాటిని డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనం చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉంటుంది, ఈజీ అవుతుంది, ఓకేనా. సో ఒకసారి నువ్వు కాలేజ్లో సబ్మిట్ చేస్తే వాళ్ళు ఒక 4 to 5 ఇయర్స్ వరకు నీ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వరు.
కాబట్టి సో మధ్యలో ఏదో ఒక ఇంటర్ తోటో 10th తోటో జాబ్స్ పడ్డప్పుడు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. పోస్టల్ జాబ్సే పడితే కావచ్చు, అప్పుడు అప్లై చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. సో మన ఎస్ఎస్సి మెమో అనేది చాలా ప్లేసెస్ లోపల యూజ్ అవుతుంది. ఐదర్ అది పాన్ కార్డ్ అప్లికేషన్ అప్పుడే కావచ్చు, లేకపోతే లైక్ ఓటర్ ఐడి అప్లికేషన్ అప్పుడే కావచ్చు, ఆధార్ కార్డు అప్డేట్ చేయడానికి కావచ్చు. సో డిఫరెంట్ సిచ్యువేషన్స్ లోపల మనకు ఎస్ఎస్సి మెమో అనేది యూజ్ అవుతుంది అన్నట్టు. సో మనం వీటిని డిజిటల్గా సేవ్ చేసి పెట్టుకుంటే మనకు కావాల్సిన టైం లోపల మనం డైరెక్ట్ డాక్యుమెంట్ అనేది అప్లోడ్ చేయడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. లేదంటే ప్రింట్అవుట్ కూడా తీసుకోవచ్చు. సో వాళ్ళని ప్రతిసారి వెళ్ళి అడగడానికి ఛాన్స్ ఉండదు. కొన్నిసార్లు వాళ్ళు అడిగితే వాళ్ళు ఇవ్వడానికి కూడా లేట్ అవ్వచ్చు. సో దీన్ని మీరు డిజిటల్గా సేవ్ చేసి పెట్టుకుంటే ఇట్ విల్ హెల్ప్ యూ ఎ లాట్. అండ్ ఫిజికల్గా కూడా పెట్టుకుంటే ఏంటంటే సో అది మీకు జిరాక్స్ కాపీస్ మళ్ళీ తీసుకోవడానికి ఇబ్బంది ఏం కాదన్నట్టు. ఓకేనా. సో డిజిటల్ జిరాక్స్కి అండ్ ఫిజికల్గా ఉన్నప్పుడు జిరాక్స్ తీయడానికి చాలా డిఫరెన్సెస్ కూడా వస్తూ ఉంటాయి. సో డిజిటల్గా పెట్టుకోరి, ఫిజికల్గా పెట్టుకోరి. సో ఐ హోప్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో పక్కాగా మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఎందుకంటే సో ఒకసారి సబ్మిట్ చేస్తే సర్టిఫికేట్స్ ఇవ్వడం అనేది ఇబ్బంది అవుతుంది. అండ్ దాంతోపాటుగా అండ్ వీఆర్ కండక్టింగ్ లైవ్స్ ఆన్ 20 December అండ్ 21st December. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అనలిసిస్ ట్యూటర్ యాప్ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని AHS లోపల 154 సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మీకు సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ప్రతిదీ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేసిన ఆల్రెడీ వీడియో ఫార్మాట్స్ లోపల ఉన్నాయి. అండ్ 24th November అండ్ 3rd December లైవ్ చూడండి, వెబ్ ఆప్షన్స్ వీడియో చూడండి. అండ్ దెన్ అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల నేను కండక్ట్ చేసే లైవ్ అనేది అటెండ్ అయ్యి యూ కెన్ డైరెక్ట్లీ ఆస్క్ మీ ద డౌట్స్. సో మనం ఈ లైవ్స్ అనేది 20 December అండ్ 21st December 2 days మాత్రమే కండక్ట్ చేస్తున్నాం. ఫర్దర్ కూడా లైవ్స్ అవుతూ ఉంటాయి, కానీ 1-to-1 పర్సనల్ డౌట్స్ అయితే డిస్కస్ చేయం. So I hope you guys understand this. So do follow us for more content. Thank you so much. Signing off.